ఓం నమో నారాయణాయ 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 ఓం నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ గోవింద ఆంజనేయ గోవింద గోవింద నమ పార్వతీపతయే మహాదేవ శంభో శంకర. ప్రియ భగవంతులారా, ఇంతవరకు హరినామ సంకీర్తన మరి ఇష్టంగా చక్కగా చేసుకున్నాం. అదేవిధంగా హరి గురించి కొన్ని విషయాలు తీసుకుని ప్రయత్నించేద్దాం. ఇందుకు కుటుంబం యజమాని ఉన్నాం అనుకోండి, యజమాని చెప్పిన ప్రకారం నడుచుకున్నట్టయితే ఆ ఇంట్లో ఉన్నందుకు కూడా హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు కదా. కుటుంబంలో 10 మంది ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆ యజమాని చెప్పినట్లు వాళ్ళు నడుచుకున్నట్లయితే కుటుంబం అంతా హాయిగా ఉంటుంది కదా. అంటే ఏమి, యజమానికి ఇష్టమైన పనులన్నీ చేస్తున్నట్లయితే కుటుంబం హాయిగా ఆనందంగా ముందుకు పోతుంది. ఎవరు ఏమైనా తెలియనట్లుగా నడుచుకున్నట్టయితే ఆ కుటుంబం వ్యవస్థ పూర్తిగా. అదేవిధంగా మనకి పరమేశ్వరుడు యజమానిగా అనుకున్నప్పుడు ఆయన అపారమైన కరుణతో 84 జీవరాశుల్లో అన్ని జీవరాశులను ఉన్నతమైన మానవ జన్మ ఇచ్చి ఉన్నతమైన కర్మలు చేసుకునే అవకాశం ఇచ్చి ఏటిగడ్డ ఆంజనేయ స్వామి బృందం మేమందరూ కూడా ఏటిగడ్డ ఆంజనేయ స్వామి బృందం వాళ్ళు అందరూ ఉద్యోగస్తులే, అందరూ కూడా బిజీగా ఉన్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఆ తర్వాత ఎంతోమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్నారు, కొంతమంది బ్యాంక్ ఆఫీసర్స్గా ఉన్నారు. మేమందరూ కలిసి ఈ కరోనా సమయంలో ఒక బృందంగా ఏర్పడి ఇంటింటికి ధర్మ ప్రచారాన్ని చేయాలా, ఈ గ్రంథంలో ఉండేటువంటి అమూల్యమైనటువంటి విషయాలని ప్రతి ఇంట్లో చేర్చాలా, దీంతో సనాతన ధర్మం అనేటువంటిది ఆకర్షించబడి ప్రజలందరూ కూడా సనాతన ధర్మం వైపు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బృందాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మేమందరూ కూడా ఈ బృందంలో భాగంగా మేము రోజు చౌడేశ్వరి గుడిలో
ఈ గంధ పారాయణం చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ మహాభారతాన్ని మహాభాగవతాన్ని చదివినాం, రామాయణాన్ని చదివినాం, ఇప్పుడు మహాభారతాన్ని చదువుతున్నాం. చౌడేశ్వరి గుడిలో రోజు కూడా 6:30 నుంచి 8:30 వరకు అక్కడ శ్రీ మహాభారతం యొక్క ప్రవచనం ఉంటుంది. తర్వాత శనివారం ఏటిగడ్డ గుడికి వెళ్ళి అక్కడ సుందరకాండ పారాయణం చేస్తాం. అందరూ కూడా మీరు ఎప్పుడైనా కూడా వీలున్నప్పుడు ఒకసారి విచ్చేసి ఆ ప్రవచనాన్ని కూడా అందరూ వినాల్సిందిగా మనం కోరుతున్నాం. ఎందుకంటే మనము ఎన్ని భజనలు చేసినా ఎన్ని ఇది చేసినప్పటికీ కూడా జ్ఞానము వచ్చేంత వరకే మనిషిలో మార్పు రాదు. మనిషిలో ఎప్పుడు వస్తుందంటే జ్ఞానం వచ్చిన తర్వాతే కోతికి జ్ఞానం వచ్చిన తర్వాతే మనం మనిషి అయినాం. అంతకుముందు కోతిగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మన జ్ఞానం అనేటువంటిది వచ్చిందో అప్పుడు మనిషిగా మారడం అనేటువంటిది జరిగింది. కాబట్టి జ్ఞానం అనేది ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా నువ్వు ఖచ్చితంగా ఆమోదించవలసిందే. నేను జ్ఞానం వైపు వెళ్ళాలా, జ్ఞానార్జన చేసుకోవాలా. ఎవరి గురించి? భగవంతుని గురించినటువంటి జ్ఞానార్జన జరగాలి. ఇప్పుడే సార్ చెప్పారు, అది జరగకుండా పోతే మన సనాతన ధర్మం ఎవరికి అర్థం కాదు. జ్ఞానం అనేది లేకుండా పోతే సనాతన ధర్మం ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు వేరే మతాలు చూడండి, వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతారు, ఖురాన్ పట్టుకొని తిరుగుతూ అంటారు. కానీ మన వాళ్ళు భగవద్గీత పట్టుకొని తిరుగుతున్నారా? లేదు. భగవద్గీత అంటే ఏమి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అది మనకు సంబంధించిన గ్రంథమా, వేరే వాళ్ళకి సంబంధించిన గ్రంథమా అని కూడా కొంతమంది తెలీదు చాలామందికి. ఇప్పుడిప్పుడు మీరు చెప్తారో లేదో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో అన్నమాచార్య కీర్తనలు నేర్పిస్తున్నారు ఇప్పుడు పిల్లలకి. తెలుసో లేదు. ఇంటర్నేషనల్ స్కూల్ బెంగళూరులో మేము ఒకసారి విజిట్ చేసినప్పుడు అక్కడ అన్నమాచార్య సంకీర్తన జరుగుతుంది, పిల్లలకు నేర్పిస్తున్నారు. అంటే అందరూ కూడా తెలుసుకుంటున్నారు మన భారతదేశ సంస్కృతి గొప్పది. ఈరోజు చూడండి, ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది, కానీ భారతదేశంలో ఈరోజు భజన చేసుకుంటున్నాం హాయిగా. యాస్ కట్టుబడుతుందో యా మిసైల్ పడుతుందో ఎవరికి తెలియదు. ఇండియన్స్ అంటున్నారంట, యాలన్నా వస్తామో ఈ దేశాలకి, హాయిగా ఆనందంగా ఇండియాలో ఉంటే హాయిగా ఉంటామంటామని చెప్పేసి ఇండియన్స్ అంతా సర్దుకొని వచ్చేస్తున్నారు. ఏమంటే ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఉండక తప్పదన్నమాట. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది ఈరోజు. కానీ భారతదేశానికి గొప్ప నాయకుడు ఉన్నాడు, ఆయనే నరేంద్ర మోడీ. ఆయన ఈ స్థితిని కల్పించినాడు. ఈరోజు న్యూట్రల్గా ఉన్నాడు, ఎక్కడా వెళ్ళలేదు. ఆ సైడ్ ఈ సైడ్ వెళ్ళకోకుండా న్యూట్రల్గా గ్యాస్ని డీజిల్ అన్నింటినీ రప్పించుకుంటున్నాడు. నిన్నేనే 2 ట్రక్కులు వచ్చేసింది, అప్పుడే ఇప్పుడు 2 వస్తానే ఉన్నాయి. కాబట్టి భారతదేశానికి ఏమాత్రము కూడా ఆ విధమైనటువంటి గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హిందూ సంస్కృతి పట్ల చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు పైన స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. కింది స్థాయిలో ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకి కట్టు బొట్టు సాంప్రదాయాన్ని, తర్వాత చిన్న పిల్లలకి చిన్న స్తోత్రాలని ఇవన్నీ కూడా మనం నేర్పించాలి. ఇప్పుడు సీరియల్స్గా బిజీ అయిపోయినారు. లేడీస్ అంతా సీరియల్ చూసేది మొదలుపెట్టినారు. సీరియల్లు సీరియస్గా చూడొద్దనమ్మా, అవి సీరియస్గా మన జీవితానికి సంబంధించినవి కావు. దాంట్లో మానవ సంబంధాలన్నీ కూడా మట్టి కలుపుతున్నారు. దాంట్లో అంతా కూడా అత్తను వంచడం ఎలా, కోడల్ని చంపడం ఎలా, ఇద్దరు కలిసి కొడుకుని చంపడం ఎలా, ఇట్లా వస్తానే ఉన్నాయి. అవి ఏవి సీరియస్గా చూడొద్దండి. పిల్లల పట్ల బాధ్యతగా ఉండండి. పిల్లలు సార్ చెప్పినట్టుగా రేపు పొద్దున వేరే మతాలకు అట్రాక్ట్ కాకుండా మన మతం అంటే ఏమి, గుడికి పిలుచుకొని రండి. వారానికి ఒకసారి గుడిని సందర్శించండి. పిల్లవాళ్ళకి ఫోటోలు చూపించి చెప్పండి, ఇది మన దేవుడు అని చెప్పండి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఇంకా ఆ దేవుడు. మరి కలియుగంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామినే ఓసారి చూపించండి, మనకి ఈయనమ్మ దేవుడు అని చెప్పేసి పిల్లలకి పదే గుర్తు చేయండి. మన సంస్కృతిని గుర్తు చేయకుండా పోతే ఇదైపోతారనమాట. ఆ విధంగా సార్ చెప్పారు, తల్లిదండ్రులను పూజిస్తే మనం భూ ప్రదర్శన చేసినంత పుణ్యం వస్తుంది. 2 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఎవరైతే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారో వాళ్ళకు భూ ప్రదర్శన చేస్తే ఎంతైతే వస్తుందో పుణ్యము అంత పుణ్యం వస్తుందంట. తర్వాత అత్తగారిని బాగా చూసుకుంటే డబుల్ పుణ్యం అంట. మాకు అది వద్దు సార్, సింగిల్ పుణ్యమే కావాలా అంటారు. డబుల్ పుణ్యం. అత్తగారిని చూసుకున్నారనుకోండి, అత్త కూడా కోడల్ని బాగా చూసుకోవాలా.
కోడలు ఎప్పుడు బంధాలను వదిలేసి వస్తుంది పాపము, అనేక బంధాలను వదిలేసి పుట్టినింటి నుంచి వస్తుంది. కోడల్ని కూడా అత్త బాగా చూసుకోవాలా, అత్త కూడా కోడల్ని బాగా చూసుకోవాలా. వీళ్ళిద్దరూ బాగుంటే ఇంట్లో ఉండే మగవాళ్ళు హాయిగా ఉంటారు. అందుకే చూడండి, ఒకసారి ఏమంటే రామ రామ అనమంటారు. రా అంటే పాపాలు పోతాయంట, మా అంటే పాపాలు లోపలికి వస్తాయంట. నాకు ఒక అర్థం చూపించింది. రా అంటే పాపాలన్నీ బయటికి పోతాయంట, మా అంటే ముడుచుకుంటాం కాబట్టి పాపాలు లోపలికి రావంట. నాకు ఒక అర్థం చూపించింది. పొద్దున్నే బస్సులో పోతాయంటే రా అంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడు, మా అంటే ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడుకున్నామంటే హాయిగా పుణ్యం వస్తుంది అని చెప్పేసి, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడు. మా అంటే ఎప్పుడు ఊరికే ఉండాలో అప్పుడు ఊరికే ఉండు, నీకు పుణ్యం బాగా వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మనకు మళ్ళీ పునరుజ్జీవింపజేస్తున్నారు. మరి అనేక గ్రంథాల ద్వారా అమూల్యమైనటువంటి విషయాలను ఇక్కడ చేసుకుంటున్నాం. ఒకసారి ఉద్ధవుడు అడుగుతాడంట, కలియుగం అనేది ఎట్లుంటుంది అని శ్రీకృష్ణుని అడుగుతాడంట. శ్రీకృష్ణుని అడిగితే ఆయన ఏమంటాడంటే వితండవాదం తెలివిగా ఉంటుంది అంటాడంట. వితండవాదం తెలివిగా ఉంటుంది, విచ్చలవిడితనం ధైర్యంగా ఉంటుంది, విచ్చలవిడితనం ధైర్యంగా ఉంటుంది, దోపిడీ ధర్మంగా ఉంటుందంట. ఈరోజు దోపిడీ చేయడమే ధర్మంగా, అరుపు జ్ఞానంగా ఉంటుందంట, రాజు దొంగగా మారుతాడంట. రాజు దొంగగా మారుతాడంట కలియుగంలో. ఇంకోటి ఏమంటే దానగుణం కలవాళ్ళు పేదవాళ్ళుగా ఉంటారంట. దానగుణం కలవాళ్ళంతా పేదవాళ్ళుగా, ధనవంతులు పిసినిగొట్టులుగా ఉంటారంట. ధనవంతులు ఒక పైసా అయిపోరు బయటికి, రామ్మ లక్ష్మి లోపలే ఉండు బయటికి పోవద్దు అంటుంటారు పొద్దున్న లేస్తూనే. పాపాత్ములంతా దీర్ఘాయుష్షు కలిగి ఉంటారంట, పుణ్యాత్ములంతా అల్ప వయస్సు కలిగి ఉంటారంట. హీనబుద్ధి కలవాళ్ళు అధిపతులై ఉంటారంట. హీనబుద్ధి కలవాళ్ళు, అల్పబుద్ధి కలవాళ్ళు, మంచి వాళ్ళు సేవకులై ఉంటారంట. ఇది కలియుగంలో ఉంటుంది అని చెప్పేసి ఉద్ధవుడు శ్రీకృష్ణునికి చెప్పినటువంటి విషయం. కాబట్టి కలియుగం అనేటువంటిది భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనము భగవన్ నామస్మరణ చేసే వాళ్ళకి, భగవంతుని కొలిచేటువంటి వాళ్ళకి, భగవద్భక్తిని కలిగి ఉండేటువంటి వాళ్ళకి, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా భయం అనేటువంటిది ఉండదు. భగవంతుణ్ణి నమ్ముకుంటే భయం అనేటువంటిది ఉండదు. ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో, ఆ ఉన్నాడు అనేటువంటి భావనతో, ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో, ఉన్నాడు అనేటువంటి ఇష్టంతో మనం భగవంతుని తలుచుకున్నామనుకోండి, ఖచ్చితంగా భగవంతుడు మనల్ని వెన్నంటి రక్షిస్తాడు. అదేవిధంగా నరసింహస్వామి ఎవరిని రక్షించినాడు? ప్రహ్లాదుని రక్షించినాడు. ప్రహ్లాదుని రక్షించినాడు. చూడండి, ప్రహ్లాదుడు గొప్పవాడు. ప్రహ్లాదుడు చూడండి రాజకుమారుడు. రాజకుమారుడు అయినప్పటికీ కూడా అతను విష్ణువునే పట్టుకున్నాడు. ఎందుకు ఆ విధంగా పట్టుకున్నాడు? నారదుడు వచ్చి వాళ్ళ అమ్మ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు అనేక విషయాలను చెప్పినప్పుడు గర్భంలోనే విన్నాడంట. అంత గొప్ప సంస్కృతి మనకు. గర్భవస్తులు ఎవరైనా ఉంటే విష్ణు సహస్రనామాన్ని పలికితే గొప్ప పిల్లవాడు పుడతాడు. గొప్ప పిల్లవాడు. వాళ్ళు రోజు విష్ణు సహస్రనామాన్ని వింటే గొప్ప పిల్లవాడు పుడతాడు. ఆ విధంగా ప్రహ్లాదుడు రాజకుమారుడైనా కూడా రాజును నమ్మలే, వాళ్ళ నాన్నను నమ్మలేదు. ఈ సకల చరాచర జగత్తుకు ఆధారభూతమైనటువంటి వాడినైనటువంటి విష్ణువుని నమ్మినాడు అన్నమాట. అందుకే ఆయన గొప్పవాడైనాడు. ఆయన ఏ విధంగా చేసేవాడు? పానీయంబులు దాగుచున్, గుడుచుచున్, భాషించుచున్, అసలీలా నిద్రాదులు చేయుచున్, సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగుల చింతామృత సాధ సంధానుండే తిరుగుచున్, సురారిసుతులే సద్విశ్వముల్ బువరా అంటాడు. అంటే ఆయన పడుకున్నా, లేచినా, మాట్లాడుతున్నా, నిద్రపోతున్నా, నీళ్లు తాగుతున్నా, భోజనం చేస్తున్నా విష్ణువు యొక్క స్మరణే అతను చేసేటువంటి వాడు. ఓసారి వాళ్ళ నాన్న అడిగాడు, నా తత్వాన్ని గురించి చెప్పండి అని చెప్పేసి ఇద్దరు గురువులను పంపించినాడు. ప్రహ్లాదునికి నా తత్వం చెప్పండి అని చెప్తే ఆయన పిల్లవాడు అంతా విన్నాడు. వాళ్ళు చెప్పిందంతా విన్న తర్వాత గురువులు ఏమనుకున్నారంటే ఈ పిల్లవాడు బాగా సర్పీస్ అయినాడు, ఇప్పుడు హిరణ్యకశిపుని దగ్గరికి పోయి, మా రాజు దగ్గరికి పోయి ఖచ్చితంగా హిరణ్యకశిపాయ నమః అంటాడని చెప్పేసి అందరూ కూర్చోబెట్టి నాన్న ఆ గురువులు నీకేం నేర్పించినారు అని అడిగినాడు. చదువులలో మర్మమెరిగితే తండ్రి అన్నాడు ఆయన.
చదువులలో మర్మమెరిగితే తండ్రి అని చెప్పినాడు. అంటే చదువుల్లో మర్మం ఏముందో అదే దిగినాను నేను అని చెప్పేసి ఆ విధంగా అంటూనే ఆయనకి చాలా కోపం వచ్చి అనేక రకాలుగా శిక్షించినాడు. అనేక రకాలుగా శిక్షించినప్పటికీ కూడా అతను విష్ణు నామాన్ని వదలలేదు. కాబట్టి విష్ణువు ఏమి చేసినప్పటికీ కూడా ఒక్కసారి అనరా హిరణ్యకశపాయ నమః, ఒక్కసారి అను విడిచిపెడతాను నిన్ను అంటే ఒక్కసారి కాదు కదా, ఒక్క అక్షరం కూడా అనని చెప్పినాడు. ఒక్క అక్షరం కూడా అనని చెప్పినాడు. ఆ విధంగా ఆయన చేసినటువంటి భక్తికి భగవానుడే దిగి వచ్చినాడు. నరసింహస్వామి అవతారంలో దిగి రావడం జరిగింది. ఎందుకంటే భక్తుడు కోరినటువంటి చోటే భగవంతుడు వెలిసినాడు. అంటే భక్తునికి అంత పవర్ ఉంటుందన్నమాట. ఆ భక్తి మార్గము నిన్ను అత్యున్నతమైనటువంటి వాణిగా తీసుకోబోతుంది, గొప్ప వాణిగా తీర్చిదిద్దుతుంది, గొప్ప సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతుంది, అజ్ఞానాన్ని పోయేటట్టు చేస్తుంది, భయం పోయేటట్టు చేస్తుంది, భ్రాంతిని పోయేటట్టు చేస్తుంది, నువ్వెవరో తెలియజేస్తుంది. ఇట్లాంటి గొప్పదైనటువంటి సాహిత్యాన్ని మనం చదువుకుంటే మనకు ధైర్యము, ఆత్మవిశ్వాసము అన్నీ కూడా మనకుంటాయి. ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఈరోజు ధైర్యము, ఆత్మవిశ్వాసం లేకుండా పోతే మనం కలియుగంలో బతకలేము. కాబట్టి అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటిది, అట్లాంటి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటువంటిది, అట్లాంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటిది, అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, అట్లాంటి సంస్కారాన్ని ఇచ్చేటువంటిది ఈరోజు ఏదైనా ఉంది అంటే అది గ్రంథ పఠనం మాత్రమే. గ్రంథంలో ఉండేటువంటి అమూల్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవాలా. మన కవులు ఆ విధంగా రాసి పెట్టారు. వాళ్ళు వేదవ్యాసులు, శ్రీకృష్ణుడే చెప్పాడు, జగద్గురువై భగవద్గీతను తెలియజేసినాడు. అర్జునులో అంత పెద్ద వీరుడు చతికల పడిపోయినాడు, అంత పెద్ద వీరుడిని ఉత్తేజనం చేశాడు, ధర్మం కోసం పోరాడమని చెప్పినాడు. ఆ విధంగా ఆయన వెన్నంటి ఉండి నడిపించినాడు, ధర్మాన్ని గెలిపించినాడు. తుదకు ధర్మమే గెలుస్తుంది. ఎతో ధర్మ తతో జయ, ఎతో జయ తతో కృష్ణ అన్నాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది, ఎక్కడ జయం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు అని చెప్పేసి అద్భుతమైనటువంటి భగవద్గీత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోతన మహాభాగవతాన్ని రాశాడు, మహాభారతాన్ని వేదవ్యాసుల వాళ్ళు రాశారు, రామాయణాన్ని మన వాల్మీకి రాశాడు. ఎవరైనా ఒక దారి దోపిడీ దొంగ, ఆయనకి రామ అనేది రాదు, మరా 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 అనుకుంటా రామ అనేటువంటి శబ్దం ఆయనకి స్ఫురించింది. ఆయనలో ఉండేటువంటి సమాధి స్థితిని గమనించి, జ్ఞానాన్ని గమనించి, తపస్సును గమనించి బ్రహ్మదేవుడు దిగి వచ్చాడు, నారదుడు దిగి వచ్చాడు. అయ్యా ఇట్లా ఇప్పుడే పరిపాలిస్తున్నటువంటి రామచంద్రుడు ఉన్నాడు, 16 గుణాలతో విరజిల్లుతున్నాడు. అలాంటి వాడి గురించి రాయవయ్యా. ఇది భవిష్యత్తులో రామాయణం అంటే కుటుంబంలోని బంధాలు, కుటుంబంలో రాజు ఎలా ఉండాలా, తమ్ముడు ఎలా ఉండాలా, అన్న ఎలా ఉండాలా, భక్తుడు ఎలా ఉండాలా, ఏ విధంగా ఉండాలా, కుటుంబంలో ఎవరు ఏ విధంగా ధర్మాన్ని ఆచరించాలా, తమ్ముడు ఏ విధంగా ఉండాలా, నాన్న ఏ విధంగా ఉండాలా, రాజు ఏ విధంగా ఉండాలా, మంత్రి ఏ విధంగా ఉండాలా అని చెప్పేసి రామాయణంలో కుటుంబానికి సంబంధించినటువంటి విలువలన్నీ కూడా పొందుపరిచినారు. ఈరోజు చదివేవాళ్ళు లేరే, మనకు చెప్పేవాళ్ళు లేరు, చదివేవాళ్ళు లేరు. ఆ విధంగా తయారైంది. ఇంత సాంప్రదాయం, ఇంత సమృద్ధి కలిగినటువంటి భారత సంస్కృతి ఈరోజు బయటకు వస్తూ ఉంది. అందరూ కూడా ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు, యువకులైనటువంటి వాళ్ళు ఒక గంట సేపు మన హిందూ సంస్కృతిని గురించి ఆలోచించండి. 23 గంటలు మనం భౌతికంగా ఉన్నప్పటికీ కూడా ఒక గంట సేపు అయినా కూడా మన హిందూ సంస్కృతిని ఆచరించి, హిందూ సంస్కృతిని అందరికీ వ్యాప్తి చేసి తరతరాలుగా ఈ హిందూ సంస్కృతి ప్రపంచానికి గురువైతుంది. ఈరోజు ఏ దేశం కూడా, అన్ని దేశాల్లోనూ కూడా హిందూ సంస్కృతి అంటే వాళ్ళు పడిసస్తున్నారు. ఈరోజు అనేక దేశాల్లో మేము ఈ మతాల్లో ఉండమని చెప్తున్నారు. నియంతృత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు. నియంతృత్వం లేకుండా పోతే ఎప్పుడో వాళ్ళందరూ వచ్చేసేటువంటి వాళ్ళు నియంతృత్వంతో వాళ్ళని అంచేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సంస్కృతిని మనం అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలా. ఇలాంటి గొప్ప సంస్కృతిని మేము ముందుకు తీసుకురావాలని, గ్రంథంలో ఉండేటువంటి అమూల్యమైనటువంటి విషయాల్ని ప్రజలకు చేరవేయాలని చెప్పేసి ఇట్లాంటి ఒక సత్సంగంగా ఏర్పడి అందరికీ కూడా మాకు టైం దొరికినప్పుడు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించినందుకు మేము మళ్ళీ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అమర్నాథ్ మంజుల కుటుంబం వారికి
ఆ దేవదేవుడు యొక్క అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి ఆ పిల్లలకి అందరికీ ఇక్కడ ఉండేటువంటి ప్రాంతానికి అంతా కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని ఇలాంటివన్నింటినీ కూడా ఈ ధర్మాన్ని వ్యాప్తి చేయాలని మరీ ఆశిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ ఈ పాట అయ్యేటప్పుడు మీరు ఒక కొబ్బరికాయ కుట్టింది, ఊరికాయలు వెలిగించండి. ఊరికాయలు అయిపోయినాక కొబ్బరికాయ కుట్టండి. కొబ్బరికాయ కుట్టిన తర్వాత ఇంట్లో ఏ ప్రసాదం చేస్తే ప్రసాదం ముందు పెట్టుకుంటుంది. ప్రసాదం అయినాక మంగళార్తి చేయండి. ఫస్ట్ ఊరికాయ పోయినాక కొబ్బరికాయ కుట్టండి. ప్రసాదం ఏం చేయండి నివేదన చేయండి.